మోంతా తుఫాను సమయంలో అధికార యంత్రాంగం చక్కగా పనిచేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తుఫాను కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టాలపై నివేదిక రూపొందించామని అచ్చెన్నా వెల్లడించారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. త్వరలోనే వరి, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. తుఫాన్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు. మన జిల్లాలో తీరం దాటింది కాబట్టి మత్స్యకారులందరికీ కూడా 50 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చాం. మిగతా జిల్లాల్లో అయితే ఎవరైతే బోటుండి వేటకెళ్లేదో వాళ్ళకి 50 కేజీలు ఇచ్చారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ జిల్లా వ్యవసాయం, హార్టికల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రంగా సర్వే జరిపించాం. నిన్నటి వరకు సమయం ఇచ్చాం. ప్రతి గ్రామానికి, ప్రతి రైతు దగ్గరికి వెళ్లి ఏవైతే మొన్న తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారం కూడా తీసుకుని ఈరోజు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నాం.